నమస్తే అందరికీ, నేను వికాస్. మీరు చూస్తున్నారు వికాస్ తెలుగు టెక్. ఈరోజు మనం యూట్యూబ్లో చాలామంది క్రియేటర్స్ చేసే ఒక కంటెంట్ టైప్ గురించి మాట్లాడుకుందాము. అదే టెక్స్ట్ వీడియోస్. అంటే టెక్స్ట్ వస్తూ ఉంటుంది కదా, అట్లాంటి వీడియోస్ అనమాట. ఫేస్లెస్ ఆర్ విత్ ఫేస్ అవ్వచ్చు, మోటివేషనల్ కోట్స్ అయినా, సక్సెస్ కోట్స్ అయినా, భగవద్గీత, బైబిల్, ఖురాన్ వర్సెస్ అయినా, డైలీ డివోషనల్ మెసేజెస్ అయినా, పంచాంగం చెప్తూ ఉంటారు అట్లా అయినా, ఇన్స్పిరేషనల్ థాట్స్ కానీ, పాజిటివ్ థింకింగ్ కానీ, ఒక విజ్డమ్ కోట్స్ కానీ, ఆర్ లైఫ్ లెసన్స్, ఇలాంటివి అనమాట. ఇలాంటి వీడియోస్ చేసే వాళ్ళ గురించి ఈ కేటగిరీలో ఆల్రెడీ వేల మంది ఛానల్స్ అయితే స్టార్ట్ చేశారు. కొన్ని ఛానల్స్కి లక్షల సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు. మరికొన్ని ఛానల్స్ అయితే మానిటైజేషన్ రిజెక్ట్ అయిపోయి ఉందన్నమాట. ఇప్పుడు చాలామందికి ఒకే ఒక డౌట్ వస్తుంది, అసలు తప్పు ఎక్కడ జరుగుతుంది? ఈరోజు అదే విషయం మనం మాట్లాడుకోబోతున్నాము. ముందుగా ఒక విషయాన్ని మీరు క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఈ వీడియోలో నేను నా ఒపీనియన్ చెప్పట్లేదు, నాకు అనిపించింది చెప్పట్లేదు అనమాట. యూట్యూబ్ అఫీషియల్ మానిటైజేషన్ పాలసీస్ ప్రకారం రిపీటెడ్గా వాళ్ళు చెప్పే గైడ్ లైన్స్ ఏంటి అని ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్స్తో చూద్దాము. ఈ వీడియో అయ్యేసరికి కోట్స్ వీడియోస్తో మీరు ఒరిజినల్ వీడియోస్ ఎలా చేయాలి, వ్యూవర్స్కి ఎక్కువ వాల్యూ ఎలా ఇవ్వాలి, ఫేస్లెస్ అయినా విత్ ఫేస్ అయినా ఎలాగ స్ట్రాంగ్ కంటెంట్ తయారు చేసుకొని మానిటైజేషన్ చేసుకోవడానికి ఎక్కువ పర్సెంటేజ్ ఛాన్స్ తెచ్చుకోవాలని చెప్తున్నాను. ఒక మిత్ని మీరు, ఒక అపోహని మీరు తీసేయాలి. ఏంటంటే ఫేస్ చూపించకపోతే మానిటైజేషన్ అవ్వదు అనేది నిజం కాదనమాట. సో చాలామంది అనుకుంటూ ఉంటారు, డౌట్ అడుగుతూ ఉంటారు. యూట్యూబ్ అఫీషియల్ పాలసీలో కెమెరా ముందు కనిపించాలి మనిషి అనే రూల్ లేదనమాట. అలాగే ఫేస్లెస్ ఛానల్స్ కూడా మానిటైజేషన్ అవ్వవు అని ఎక్కడ రాసి ఉండదు, ఎక్కడ ఉండదు అలాగా. అంటే మీరు పూర్తిగా కెమెరా ముందుకు వచ్చి వీడియోస్ చేయొచ్చు, కెమెరా ముందుకు రాకుండా కూడా చేయొచ్చు అనమాట. కెమెరా ముందుకు వస్తే అది చాలా మంచి విషయము. మీ పర్సనాలిటీ కనిపిస్తుంది, ఆడియన్స్తో ఒక కనెక్షన్ ఉంటుంది. అండ్ మీరు కెమెరా ముందుకి రావడానికి కంఫర్టబుల్ అవ్వకపోతే, అంటే కొంచెం ఏదైనా ఇబ్బంది ఉన్నా, లేకపోతే ఏదైనా రిస్ట్రిక్షన్స్ ఉన్నా సరే, మీరు ఫేస్లెస్ ఛానల్స్ కూడా రన్ చేసుకోవచ్చు, అది కూడా పాసిబుల్. సో ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఉంటుంది అనమాట, అది క్లియర్గా అర్థం చేసుకోవాలి మీరు. ఫేస్ ఛానల్స్లో మీ ఫేస్ ఉంటుంది, మీ ఎక్స్ప్రెషన్ ఉంటుంది, మీ ప్రజెంటేషన్ ఉంటుంది, ఇవన్నీ కూడా ఒరిజినాలిటీలోకి వస్తాయన్నమాట డైరెక్ట్గా. కానీ ఫేస్లెస్ ఛానల్స్లో మీ ఎడిటింగ్ అవ్వచ్చు, మీ స్టోరీ టెల్లింగ్ అవ్వచ్చు, మీ నెరేషన్ అవ్వచ్చు, మీరు వాడే గ్రాఫిక్స్, యానిమేషన్స్, మీ ఎక్స్ప్లెనేషన్, ఇవే మీ ఐడెంటిటీ అనమాట. ఒరిజినాలిటీని మీరు వీటిల్లో మాత్రమే చూపించాలి. అంటే ఫేస్ చూపించకపోయినా క్రియేటర్ కనిపించాలి, ఫేస్తో కాదు, వర్క్తో కనిపించాలి. మీరు చేసిన వర్క్లో క్రియేటర్ ఉన్నాడు, ఒక క్రియేటర్ చేస్తున్నాడు అని గుర్తుపెట్టుకోవాలన్నమాట. అలా కనిపించేలా చేయాలి మీరు. ఫేస్ అనేది ఆప్షనల్, గుర్తుపెట్టుకోండి. ఈ టైప్ ఆఫ్ వీడియోస్కి క్రియేటర్ కాంట్రిబ్యూషన్ అనేది మ్యాండేటరీ. క్రియేటర్ సైడ్ నుంచి ఒక ఎఫర్ట్ ఉండాలన్నమాట. సో ఇప్పుడు అసలు సమస్య దగ్గరికి వెళ్దాము, అసలు ప్రాబ్లం ఏంటో. ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూద్దాము. ఒక క్రియేటర్ గూగుల్లోకి వెళ్తాడు, మోటివేషనల్ కోట్స్ అని సెర్చ్ చేస్తాడు. సో దాని తర్వాత ఒక కోట్ వస్తుంది, దాన్ని కాపీ చేసుకుంటాము. క్యాన్వా లాంటి వెబ్సైట్ ఏదో ఓపెన్ చేసి ఒక బ్లాక్ బ్యాక్గ్రౌండ్, లేకపోతే ఏదో ఒక బ్యాక్గ్రౌండ్, దాని మీద టెక్స్ట్, ఇది చేసేసి ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టేసి వీడియోని ఎక్స్పోర్ట్ చేస్తారు, లేదా ఫోటోని ఎక్స్పోర్ట్ చేసుకుని దాన్ని వీడియోలో మారుస్తారు, అప్లోడ్. నెక్స్ట్ డే ఇంకొక కోట్ తీసుకుంటారు, అదే టెంప్లెట్లో రికార్డ్ చేస్తారు. మళ్ళీ థర్డ్ డే ఇంకొక కోట్ తీసుకుంటారు, సేమ్ టెంప్లెట్లో చేస్తారు. ఇలాగే 100 వీడియోలు, 200 వీడియోలు, 300 వీడియోలు. సో ఇలా చేస్తే నేను మీ ఛానల్ని ఓపెన్ చేస్తాను వ్యూవర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మొదటి వీడియో చూశాను, బాగుంది, మంచి కోట్ ఉంది. రెండో కోట్ మాత్రమే మారుతుంది, అంటే అక్కడ ఉన్న మోటివేషనల్ లైన్ ఏదైతే ఉందో అది మాత్రమే మారుతుంది అనమాట. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఒక క్వశ్చన్ అనమాట. నేను నిజంగా కొత్త కంటెంట్ చూస్తున్నానా, లేక ఒకే టెంప్లెట్ కంటెంట్ని రిపీటెడ్గా చూస్తున్నానా? సో ఇప్పుడే యూట్యూబ్ పాలసీ ఒకటి మనకి వస్తుందన్నమాట. పాలసీ ఏంటంటే వ్యూవర్ ప్రతి వీడియోకి ఒక మీనింగ్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. టెంప్లెట్ అనేది యూజ్ చేయకూడదని కాదు నా ఉద్దేశం. టెంప్లెట్ అనేది కంటెంట్ని డామినేట్ చేయకూడదు, కంటెంటే మెయిన్గా ఉండాలి, టెంప్లెట్ కాదు. ఇక టెంప్లెట్ మెయిన్ అయిపోయింది, జస్ట్ అది ఒక్కటే మారడం వల్ల టెంప్లెట్ మెయిన్ అయిపోయింది అనమాట. ఇప్పుడు అదే వీడియోని డిఫరెంట్ ప్యాటర్న్లో బెటర్గా ఎలా చేయాలో చూద్దాం. కోట్ తీసుకున్నాం మనం, ఒక కొటేషన్ ఉంది, సక్సెస్ ఈజ్ నాట్ ఫ్యాటల్, ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఫైనల్ అని చెప్పి ఏదో కోట్ ఉందనుకోండి. ఒక కోట్ మాత్రమే, మ్యూజిక్ మాత్రమే పెట్టి 30 సెకండ్స్ పెట్టాము, అప్లోడ్ చేసాం. అది ఒక వెర్షన్. సెకండ్ వెర్షన్లో, ఈ ఫేస్లెస్ వెర్షన్లో ఏంటంటే మీరు కెమెరా ముందుకు రావట్లేదు కదా, పూర్తిగా ఫేస్లెస్ ఛానల్ అయి ఉంటే కనుక మీకు వీడియో అనేది బోరింగ్ అవ్వకూడదు. ఎలా? కోట్ స్క్రీన్ పైన వస్తుంది, కీవర్డ్స్ ఒక్కొక్కటిగా హైలైట్ అవుతాయి, డైరెక్ట్ కోట్ కాకుండా ఒక్కొక్క కీవర్డ్ హైలైట్ అయ్యేలాగా. బ్యాక్గ్రౌండ్ విజువల్స్ కాన్సెప్ట్కి మ్యాచ్ అయ్యేలా పెట్టండి. సింపుల్ మోషన్ గ్రాఫిక్స్ యూజ్ చేయొచ్చు, వాయిస్ ఓవర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇంపార్టెంట్ కీవర్డ్స్ అన్ని సర్కిల్ చేస్తారు, లేదా యారోస్ పెడతారు, జూమ్ ఎఫెక్ట్స్ పెడతారు. తర్వాత ఒక రియల్ లైఫ్ సిచ్యువేషన్ యానిమేషన్స్ చూపించండి. చివరిలో సమ్మరీ కార్డ్ అయితే ఇవ్వండి. ఇక్కడ వ్యూవర్కి క్రియేటర్ ఫేస్ కనిపించట్లేదు, కానీ క్రియేటర్ పెట్టే ఎఫర్ట్ ప్రతి ఫ్రేమ్లోనే కనిపిస్తుంది అనమాట. ఇదే ఫేస్లెస్ ఛానల్కి సక్సెస్ మంత్ర. ఇప్పుడు డివోషనల్ ఎగ్జాంపుల్స్ చూద్దాము. సపోజ్ మీరు ఒక బైబిల్ వర్స్ వీడియో చేస్తున్నారు అనుకుందాం. చాలామంది ఏం చేస్తారు, ఒక వర్స్ తీసేసుకొని బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పెడతారు, దానికి మ్యూజిక్ అప్లోడ్ చేస్తారు, అంతే, వీడియో అయిపోయింది అనమాట. ఇప్పుడు వ్యూవర్స్కి వర్స్ కనిపించింది, బాగుందని చెప్పి ఆ వర్స్ చూసారు, అంతవరకే. కానీ
ఆ వెర్స్ మీనింగ్ అర్థమైందా, ఆ వెర్స్ ఎప్పుడు చెప్పబడింది, లేకపోతే ఎందుకు చెప్పబడింది, అది మన జీవితానికి ఎలా అప్లై అవుతుంది అనేవి తెలియవు అనమాట. దాని నుంచి ఇన్ఫర్మేషన్ ఏం లేదు. అదే వీడియోని ఇంకొక లెవెల్కి ఎలా తీసుకెళ్ళాలి? ఫస్ట్ మీరు ఒక వర్స్ చూపించారనుకోండి, ఇది అన్ని రిలీజియన్స్కి అప్లై అవుతుంది. ఒక వర్స్ చూపించారు, తర్వాత నెరేషన్లో ఈ వర్స్ చెప్పిన సందర్భం ఏంటి, ఎవరు చెప్పారని ఎక్స్ప్లెయిన్ చేశారనుకోండి. ఆ తర్వాత ఈ రోజు ఆఫీసులో స్ట్రెస్ ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఈ వర్స్ని ఎలా ఉపయోగించుకున్నాడు, ఇలా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ చెప్పడం వల్ల లాస్ట్లో మళ్ళీ వచ్చి మీరు ఈరోజు ఈ ఒక్క విషయాన్ని మీరు ప్రాక్టీస్ చేయండి అని చెప్పడం వల్ల ఒక యాక్షన్ పాయింట్ కూడా ఇస్తున్నారనమాట. ఇది జస్ట్ ఒక వెర్స్ని, ఒక వాక్యాన్ని చదవడం కాదు, ఇది ఒక ప్రిన్సిపల్ని, ఒక డివోషనల్ టీచింగ్ వీడియో అయిపోయిందనమాట. సో అదే ప్రిన్సిపల్ మీరు మిగతా వాటికి కూడా అప్లై చేయొచ్చు. భగవద్గీత, ఖురాన్ వాటికి కూడా అప్లై చేయొచ్చు. బుద్ధిస్ట్ టీచింగ్స్కి అన్ని చోట్ల వర్తిస్తుంది అనమాట. వ్యూవర్కి కొటేషన్ మాత్రమే కాదు, అండర్స్టాండింగ్ కూడా రావాలి. అదే మన గోల్ అనమాట. మన వీడియో ఎందుకు అంటే మనం చెప్పగలగాలి యూట్యూబ్ వాళ్ళకి. ఇక్కడ ఒక మీరు విషయం అర్థం చేసుకోండి. ఇప్పటివరకు ఏఐ వాయిస్ వాడద్దు, ఫేస్ కంపల్సరీ, టెంప్లెట్స్ వాడద్దు అని నేను ఎక్కడ చెప్పట్లేదు. ఎందుకంటే అసలు డిస్కషన్ అక్కడ లేదు. అసలు డిస్కషన్ ఎక్కడ ఉందంటే వ్యూవర్ ఈ వీడియోని చూసి నాకు కొత్తగా ఏదో దొరికింది అనిపించాలి. అదే మెయిన్. అదే యూట్యూబ్ రిపీటెడ్గా పాలసీస్లో మనకు చెప్తుంది. స్క్రోలింగ్ టెక్స్ట్ వీడియోస్ గురించి మనం చూద్దాము. జస్ట్ టెక్స్ట్ వెళ్ళిపోతూ ఉంటుంది కదా. ఈ ఫార్మాట్ అనేది చాలా సింపుల్. ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, దాని మీద టెక్స్ట్ పెట్టి నెమ్మదిగా స్క్రోల్ అవుతూ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వస్తుంది, కొన్నిసార్లు ఏఐ వాయిస్ ఉంటుంది, కొన్నిసార్లు వాయిస్ కూడా ఉండదు. ఇప్పుడు నేను ఒక వ్యూవర్ని అనుకుందాము, వీడియో ఓపెన్ చేశాను, మొదటి కోట్ చదివాను, రెండో కోట్ చదివాను, మూడో కోట్ చదివాను, అలా వరుసగా వెళ్తూ ఉన్నాయి. నేను ఇదే విషయాన్ని గూగుల్లో కూడా చూసి చదవగలుగుతాను కదా. గూగుల్లో కూడా చూసి చదవగలుగుతాను, ఎక్కడైనా చూసి చదవగలుగుతాను. ఏదో ఒక స్టోరీ రాశారు మీరు, ఎక్కడైనా ఏదో ఒక బుక్లో కూడా ఉంటుంది, అక్కడ చూసి చదివేయచ్చు, లేదా వెబ్సైట్ నుంచి నేను తెలుసుకోవచ్చు. అయితే మరి ఈ వీడియోని ఎందుకు చూడాలి? సింపుల్ కదా. యూట్యూబ్ వాళ్ళు అడిగే క్వశ్చన్ కూడా ఇలాగే ఉంటుందన్నమాట. మిమ్మల్ని మీరు కూడా ఇదే క్వశ్చన్ అడగాలి. సో అప్పుడు ఏం డిఫరెన్స్ లేదనిపిస్తే మీకు రీయూజ్డ్ కంటెంట్ అయిపోతుంది. టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ కాదు, ఆ టెక్స్ట్ని ఒక వాల్యూలాగా అమ్మాలి మీరు. ఇలా చాలా ఇంపార్టెంట్ అనమాట. కోట్ అనేది అందరికీ దొరుకుతుంది, లేదా స్టోరీ అనేది అందరికీ దొరుకుతుంది. ఆ కోట్ని, ఆ స్టోరీని మీ స్టైల్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి. అదే మీ స్ట్రెంత్ అనమాట. ఎగ్జాంపుల్, స్క్రీన్ మీద ఏదో ఒక కోట్ వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, డిసిప్లిన్ ఈజ్ చూసింగ్ వాట్ యూ వాంట్ మోస్ట్ ఆర్ వాట్ యూ వాంట్ నౌ. ఇది అనుకోండి, చాలామంది చదివేసి వెళ్ళిపోతారు, కానీ మీరు మాత్రం అలా చేయకూడదు. రీయూజ్డ్ కంటెంట్ రాకుండా ఉండాలంటే జస్ట్ దాన్ని పాజ్ చేయండి, తర్వాత నెరేషన్ క్లియర్గా చెప్పండి. ఈ ఒక్క లైన్ వల్ల చాలామంది జీవితాలు మారచ్చని చెప్పండి. ఒక స్టూడెంట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాడు, మొబైల్లో రీల్స్ చూడాలనిపిస్తుంది, కానీ ఎగ్జామ్లో ర్యాంక్ కావాలంటే ఇప్పుడేది చూస్ చేసుకోవాలి, అదే డిసిప్లిన్ అని చెప్పేసి. లేదా ఇంకొక ఆఫీస్ ఎగ్జాంపుల్ తీసుకోండి, జిమ్ ఎగ్జాంపుల్ తీసుకోండి, యూట్యూబ్ క్రియేటర్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఒకే కోట్ని మీరు 3 డిఫరెంట్ లైఫ్ స్టైల్స్, లైఫ్ సిచ్యువేషన్స్ ఉపయోగించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇప్పుడు వ్యూవర్కి ఏమవుతుందంటే కోట్ మాత్రమే కాదు, దాన్ని ఎలా అప్లై చేయాలో కూడా అర్థమైందనమాట. ఇదే ఫేస్లెస్ ఛానల్స్, స్క్రోలింగ్ టెక్స్ట్ అయితే ఎడిటింగ్ ఎలా చేయాలంటే ఇది చాలా ఇంపార్టెంట్ సెక్షన్. మీరు కెమెరా ముందుకి రావడం లేదు అనుకుందాం ఫేస్లెస్కి, అయితే ఎడిటింగ్తోనే మీరు ఆడియన్స్తో మాట్లాడాలి. నేను ఒక వర్క్ ఫ్లో ఇస్తున్నాను, క్లియర్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ కోట్ వస్తుంది, దాని తర్వాత ఇంపార్టెంట్ వర్డ్స్ హైలైట్ అవుతాయి, వాయిస్ ఓవర్ స్టార్ట్ అవుతుంది, బ్యాక్గ్రౌండ్ విజువల్స్ మారుతూ ఉంటాయి, జూమ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి, స్లోగా జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఎఫెక్ట్స్ అట్లాంటివి వస్తూ ఉంటాయి. యారో అనేది ఇంపార్టెంట్ వర్డ్ మీద, మీరు దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో ఆ ఇంపార్టెంట్ వర్డ్ మీద సర్కిల్ చేస్తూ చూపిస్తుంది. చిన్న యానిమేషన్ వస్తుంది, ఒక రియల్ లైఫ్ ఫోటో కూడా వస్తుంది, చివరిలో ఒక సమ్మరీ కార్డ్ వస్తుంది. క్లియర్గా దీని నుంచి మనం ఏం నేర్చుకుంటున్నామని సమ్మరీ వస్తుంది అనమాట. ఇదంతా ఏదో ఫ్యాన్సీ ఎఫెక్ట్స్ కోసం కాదు. మీరు విత్ ఫేస్ చేస్తున్నారు అనుకోండి, ఇవన్నీ పెడితే ఫ్యాన్సీ ఎఫెక్ట్స్ అయిపోతాయి. ఫేస్ లేదు కాబట్టి ఇవి ఖచ్చితంగా మీరు పెట్టాలి. వ్యూవర్ అటెన్షన్ని హోల్డ్ చేయడానికి మన బ్రెయిన్ మోషన్ కనిపిస్తే అటెన్షన్ ఎక్కువసేపు ఆగుతుంది అనమాట. అందుకే స్టాటిక్ స్క్రీన్ షాట్ కన్నా కూడా, స్క్రీన్ ఫోటో కన్నా కూడా ఇలా డైనమిక్గా మారుతూ ఉండడం ఇంపార్టెంట్. అండ్ ఏఐ వాయిస్ గురించి ప్రాక్టికల్గా మనం మాట్లాడుకుందాము. ఏఐ వాయిస్ యూజ్ చేయడం మీ చాయిస్, మీ ఇష్టం. కానీ ఏఐ వాయిస్తో పాటు మీ స్క్రిప్ట్ కూడా ఏఐలా అనిపిస్తే అక్కడే ప్రాబ్లం మొదలవుతుంది అనమాట. చాలామంది స్క్రిప్ట్ రాస్తారు, నార్మల్గా రాసుకుంటారు అనమాట. సక్సెస్ ఈజ్ ఇంపార్టెంట్, హార్డ్ వర్క్ ఈజ్ గుడ్, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, ఇలా జనరిక్ సెంటెన్సెస్ ఇవి ఎక్కడైనా కనిపిస్తే కనుక దాని బదులు మీరు మార్చండి. ఎలా అంటే న్యాచురల్గా ఎవరో ఒకరు మాట్లాడుతున్నట్టుగా ఉండాలన్నమాట. ఎగ్జాంపుల్, 2018లో నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు, లేదా ఒక సబ్స్క్రైబర్ నాకు మెసేజ్ చేశాడు, ఇలాంటి స్టేట్మెంట్స్ ఉండడం వల్ల ఆ స్టోరీ అనేది మనం రాసినట్టుగా ఉంటుంది అనమాట. సో మనందరం స్కూల్లో ఒక సిచ్యువేషన్ ఫేస్ చేసి ఉన్నాము, ఇలాంటి రిలేటబుల్ ఎగ్జాంపుల్స్ మనం యాడ్ చేయగలగాలి. ఫేస్ కనిపించకపోయినా సరే క్రియేటర్ పర్సనాలిటీ అనేది స్క్రిప్ట్లో కనిపించాలి. ఇదే ఒరిజినాలిటీ అనమాట. ఫేస్ లేనప్పుడు స్క్రిప్ట్ దగ్గర నుంచి ప్రతి చోట ఒరిజినాలిటీ కనిపించాలి. అండ్ డివోషనల్ ఛానల్స్కి ఒక మంచి పవర్ఫుల్ సజెషన్ ఇవ్వబోతున్నాను. డివోషనల్ క్రియేటర్స్ గురించి. ఎగ్జాంపుల్, మీరు భగవద్గీత ఛానల్ రన్ చేస్తున్నారు అనుకుందాం. ప్రతిరోజు ఒక శ్లోకం అని చెప్పి స్ట్రక్చర్ ఫాలో అవ్వండి.
ఫస్ట్ మీరు ఆ శ్లోకం ఏదైతే ఉందో ఆ శ్లోకం చెప్పండి. తర్వాత దాని సింపుల్ తెలుగులో మీనింగ్ చెప్పండి. దాని తర్వాత ఆ శ్లోకం చెప్పబడిన సిచ్యువేషన్ ఏంటి, సందర్భం ఏంటి, ఆ తర్వాత ఈరోజు మన జీవితంలో అది ఎలా ఉపయోగపడుతుంది. చివరిలో ఈరోజు ఈ ఒక్క విషయాన్ని ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు ఈ వీడియోకి ఒక బిగినింగ్ ఉంది, ఒక మిడిల్ పాయింట్ ఉంది, ఒక ఎండింగ్ కూడా ఉందన్నమాట. అంటే మీరు ఉన్న శ్లోకాన్ని ఆల్రెడీ మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని ఒక స్టోరీ పాయింట్ ఆఫ్ వ్యూలో క్రియేట్ చేశారనమాట. సో స్టోరీ ఉంది, అప్లికేషన్ ఉంది, వ్యూవర్స్కి లెర్నింగ్ కూడా ఉంది. డైరెక్ట్గా శ్లోకం చెప్పడం కన్నా కూడా ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడం బెస్ట్ ఆప్షన్ అనమాట. చెయ్యాలి కూడా మీరు. బైబిల్ అయినా, ఖురాన్ అయినా, లేకపోతే మోటివేషనల్ కోట్స్ అయినా ఇదే ఫార్మాట్ అనమాట. ఇలా మీరు చేయొచ్చు. మీరు వాల్యూ యాడ్ చేయాలి ఉన్నదానికి. ఇక్కడ కంటెంట్ మాత్రమే మారుతుంది కానీ ఓవరాల్గా నేను చెప్పి స్ట్రక్చర్ మారదనమాట. బ్యాక్గ్రౌండ్లో వీడియోస్లో ఇంకొక మిస్టేక్ చేస్తూ ఉంటారు చాలామంది. నేచర్ వీడియోస్ డౌన్లోడ్ చేస్తారు. రెయిన్, ఫారెస్ట్, వాటర్ ఫాల్, సన్ రైజు, వీటి మీద కోట్స్ రాస్తారనమాట బాగుంటుందని చెప్పి. అంతే. బ్యాక్గ్రౌండ్ అందంగా ఉండొచ్చు కానీ అది ఎక్స్ప్లెనేషన్కి సపోర్ట్ చేస్తుందా లేదా జస్ట్ డెకరేషన్గా మాత్రమే పనిచేస్తుందని ఆలోచించండి. మీ కోట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ మాత్రమే పెట్టాలన్నమాట. సో అప్పుడు మీరు కొద్దిగా ఎఫర్ట్ పెట్టినట్టు, ఊరికే ర్యాండమ్గా ఏదో తీసుకొచ్చి పెట్టేసినట్టు కాదనమాట. ఇక్కడ మీరు పేషెన్స్ గురించి మాట్లాడుతున్నారు అనుకోండి, ఒక చిన్న విత్తనం నుంచి సీడ్ ఎలా వస్తుంది అలా చూపించండి. సో ఏదైనా గమ్యం గురించి మాట్లాడుతున్నారు, ఒక మారథాన్ గురించి చెప్పండి, ఫెయిత్ గురించి మాట్లాడుతున్నారు, అప్పుడు కాన్సెప్ట్కి మ్యాచ్ అయ్యి సింబాలిక్ విజువల్స్ ఉంటాయి కదా, అవి యాడ్ చేయండి. ర్యాండమ్ విజువల్స్ కంటే కూడా మీనింగ్ఫుల్ విజువల్స్ యాడ్ చేస్తే యూట్యూబ్ మిమ్మల్ని గుర్తిస్తుంది అనమాట. స్టాక్ ఫుటేజ్లో ఉంటాయి చాలా వరకు. స్టాక్ ఫుటేజ్ అంటే సేమ్ ఇంతే అనమాట. ఒక బిజినెస్ మ్యాన్ వాకింగ్ ఫుటేజ్ ఉంటుంది, దాని మీద ఒక కోట్ అంతే. అది సపోర్ట్ మాత్రమే, జస్ట్ అలా పెడితే సపోర్ట్ మాత్రమే. అలా కాకుండా దానికి ఒక పర్పస్ ఇవ్వండి. వాకింగ్ ఫుటేజ్ వస్తున్నప్పుడు స్క్రీన్ పైన కీవర్డ్స్ హైలైట్ చేయాలి మీరు కరెక్ట్గా. గ్రాఫ్ చూపించండి, టైమ్ లైన్స్ చూపించండి, చెక్ లిస్ట్ చూపించండి. వ్యూవర్ ఒకేసారి 2 పనులు చేస్తాడు. ఒకటి వింటాడు, చూస్తాడు. 2 సింపుల్ టెక్స్ట్ లేకపోతే సింపుల్ ఫోటో అయితే చూడరనమాట. 2 ఇట్లా యానిమేషన్స్ కానీ లేకపోతే ఇమేజెస్ కానీ మారుతూ ఉంటే వ్యూవర్ అటెన్షన్ ఉంటుందన్నమాట. వ్యూవర్ ఎప్పుడైనా సరే ఒక కోట్ కలెక్షన్ కాకుండా, కోట్ ఏదో వస్తుంది ఇంకో కోట్ వస్తుంది అన్నట్టు కాకుండా ఒక లైఫ్ లెసన్ నేర్చుకున్నాడు అన్నట్టు ఉండాలన్నమాట. అప్లోడ్ చేసే ముందు ఈ టెస్ట్ మీరు చేయండి ఖచ్చితంగా. ప్రతిసారి ఎక్స్పోర్ట్ చేస్తారు కదా మీరు, వీడియోని ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు మీకే ఒక 4 క్వశ్చన్స్ అయితే అడగండి. ఫస్ట్ ఏంటంటే, ఈ వీడియోలో కోట్ తప్ప ఇంకేమన్నా ఉందా, వ్యూవర్కి నేను కొత్తగా ఏం నేర్పిస్తున్నాను, నా ఎక్స్ప్లెనేషన్ లేకపోతే ఈ వీడియోకి వాల్యూ ఉంటుందా, ఇదే వీడియోని ఇంకొక క్రియేటర్ 5 నిమిషాల్లో కాపీ చేయగలుగుతాడు యాజ్ ఇట్ ఈజ్. ఈ 4 క్వశ్చన్స్కి ఆన్సర్ అవును అయితే ఇంకా మీ ఒరిజినాలిటీని పెంచే అవకాశం ఉంది, ఇంకా మీరు ఇంప్రూవ్ చేయాల్సిన అవకాశం ఉంది. కానీ నా స్క్రిప్ట్, నా ఎగ్జాంపుల్స్, నా ఎడిటింగ్ స్టైల్, నా స్టోరీ కాపీ చేయడం అంత ఈజీ కాదు, నేను చాలా కష్టపడి చేశాను ఈ వీడియో అని కాన్ఫిడెంట్గా మీరు చెప్పగలిగితే మీరు ఒక క్రియేటర్గా కరెక్ట్ డైరెక్షన్లో వెళ్తున్నారు. యూట్యూబ్ టెక్స్ట్ వీడియోస్ మానిటైజేషన్ గురించి మనం ఇప్పుడు ఇంకొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాము. యూట్యూబ్ రివార్డ్ చేసేది అంటే యూట్యూబ్ మానిటైజేషన్ ఇచ్చేది ఎవరికంటే కంటెంట్ ఫార్మాట్కి కాదు. కంటెంట్ ఏదో ఒక ఫార్మాట్లో ఏదో ఒక వీడియోలు కన్సిస్టెంట్గా పెడితే కాదు. వ్యూవర్ ఎక్స్పీరియన్స్కి, ఆడియన్స్ ఎక్స్పీరియన్స్ బాగుండాలి. అంటే మీ వీడియో చూసిన వ్యూవర్కి నేను కొత్తగా ఏదో నేర్చుకున్నాను, ఈ క్రియేటర్ ఎక్స్ప్లెయిన్ చేసే విధానం బాగుంది అని అనిపించాలి. అది యూట్యూబ్కి ఎలా తెలుస్తుంది అంటే ఖచ్చితంగా యూట్యూబ్ దగ్గర చాలా మెట్రిక్స్ ఉంటాయన్నమాట. మీరు వాళ్ళు ప్లే చేసే వీడియోని బట్టి వాళ్ళకి తెలుస్తుంది క్లియర్గా. కెమెరా ముందుకు రాని క్రియేటర్స్ కోసం మీరు ఈ స్ట్రక్చర్ ఫాలో చేయొచ్చు. ఓపెనింగ్ టైటిల్ అవ్వచ్చు, ఆ కోట్ అవ్వచ్చు. కోట్ వచ్చిన తర్వాత వాయిస్ నెరేషన్ ఉండాలి, మీ ఓన్ వాయిస్ నెరేషన్ ఉండాలి. దానికి మ్యాచింగ్ విజువల్స్ ఉండాలి. మీరేం చెప్తున్నారో దానికి సంబంధించిన విజువల్స్ ఉండాలి. కీవర్డ్స్ ఉండాలి. కీవర్డ్స్ని హైలైట్ చేయాలి మీరు ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ చూపించడానికి ఏం లేదు కాబట్టి ఆ టెక్స్ట్లో ఉన్న కీవర్డ్స్ని మీరు డిఫరెంట్ కలర్తోని లేకపోతే వాటి ఫాంట్ సైజ్ పెంచడం అక్కడ మీరు ఎఫర్ట్ పెట్టాలి ఖచ్చితంగా. జూమ్ యానిమేషన్స్ చేయాలి, టెక్స్ట్ లేయర్స్ కూడా. ఐకాన్స్ యూజ్ చేయాలి. సింపుల్ మోషన్ గ్రాఫిక్స్ ఉంటాయి, చిన్న చిన్న ఎలిమెంట్స్ లాంటివి, స్మైలీస్ లాంటివి, అట్లాంటి మోషన్ గ్రాఫిక్స్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. యారోస్ కానీ ఇట్లాంటివి. రియల్ లైఫ్ ఫొటోస్ కూడా కొన్ని ఉంటాయి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు. ఆ రియల్ లైఫ్ ఫొటోస్ కూడా మీరు ఎగ్జాంపుల్స్ కింద షేర్ చేయొచ్చు. ఫైనల్గా సమ్మరీ స్క్రీన్, దీన్ని బట్టి ఏం అర్థమైందని సమ్మరీ స్క్రీన్ అయితే ఒకటి యాడ్ చేయండి. లాస్ట్లో ఒక వ్యూవర్కి ఒక క్వశ్చన్ కూడా ఏదో ఒకటి అడగండి. సో ఇక్కడ ఒక్కసారే మీరు క్రియేటర్ ఫేస్ కనిపించట్లేదు, అది మీకు తెలిసిన విషయమే. కానీ వ్యూవర్కి ఎప్పుడు కూడా బోర్ కొట్టదనమాట మీరు ఎలాంటివి యాడ్ చేస్తే. ఎందుకంటే మీరు ఇక్కడ నేను చెప్పింది ఫాలో అయితే కనుక ప్రతి 5 సెకండ్లకి లేదా ప్రతి 3 సెకండ్ల నుంచి 5 సెకండ్ల మధ్యలో స్క్రీన్ అనేది మీనింగ్ఫుల్గా చేంజ్ అవుతుంది అనమాట. సో మన ఎడిటింగ్ పర్పస్ కూడా అంతే కదా. ఎఫెక్ట్స్ కోసం ఎఫెక్ట్స్ పెట్టకూడదు, మనం అటెన్షన్ కోసం ఎఫెక్ట్స్ పెట్టాలి. సో అటెన్షన్ రావాలి అంటే మంచిగా ఎడిటింగ్ చేసుకోవాలన్నమాట. వ్యూవర్ మన వీడియోని ఎందుకు చివరి వరకు చూస్తాడు? ఒక క్వశ్చన్ మీకు తెలిసిందే కదా ఇది. ఈ క్వశ్చన్కి ఆన్సర్ దొరికితే మీ ఛానల్ పూర్తిగా మారిపోతుంది అనమాట. వ్యూవర్ కోడ్ చదవడానికి రాడు, గూగుల్లో కూడా చదువుకోవచ్చు. వ్యూవర్ మీనింగ్ కోసం వస్తాడు, దాన్ని అర్థం చేసుకోవడానికి వస్తాడు, స్టోరీ కోసం వస్తాడు, ఎగ్జాంపుల్ కోసం వస్తాడు, అప్లికేషన్ కోసం వస్తాడు, ఎలా అప్లై చేయాలి అండ్ మీ ఎక్స్ప్లెనేషను మీ థింకింగ్ ఎలా ఉందో దానికోసం వస్తాడనమాట. అందుకే మీరు ప్రతి వీడియోకి ఈ ఫార్ములాస్ అయితే అప్లై చేయండి ఖచ్చితంగా. నేను చెప్పిన ఫార్ములాని ఇన్ఫర్మేషన్ ఉండాలి, ఇంటర్ప్రిటేషన్ ఉండాలి, అప్లికేషన్ ఉండాలి,
ఓవరాల్గా వాల్యుబుల్ వీడియో అవుతుందన్నమాట ఇవన్నీ మీరు ఇంక్లూడ్ చేయగలిగితే. అప్లోడ్ చేసే ముందు చెక్ లిస్ట్ ఫైనల్గా మీరు ఇవి చెక్ చేసుకుని తర్వాత మీరు అప్లోడ్ చేయండి. ఇక్కడ క్వశ్చన్స్ అని నేను చెప్తాను, మీరు చూడండి. ఈ వీడియోలో నా కాంట్రిబ్యూషన్ స్పష్టంగా కనిపిస్తుందా? వ్యూవర్కి కొత్తగా ఏమైనా నేర్చుకునే అవకాశం ఉందా? కోట్ మాత్రమే కాకుండా ఎక్స్ప్లెనేషన్ కూడా ఉందా? ఎగ్జాంపుల్స్ ఉన్నాయా? స్టోరీ టెల్లింగ్ ఉందా? ఎడిటింగ్ అనేది వ్యూవర్ అటెన్షన్ని హోల్డ్ చేస్తుందా? విజువల్స్కి ఒక పర్పస్ ఏమైనా ఉందా? అండ్ వీడియో మొత్తం ఒకే టెంప్లెట్లా అనిపిస్తుందా, లేక ప్రతి వీడియోకి తనదైన ఒక స్టైల్ కానీ ఒక ఐడెంటిటీ కానీ ఉందా? అండ్ నా స్క్రిప్ట్ని ఇంకో క్రియేటర్ ఈజీగా కాపీ చేసేయగలుగుతాడా? ఈ క్వశ్చన్స్కి మీరు నిజాయితీగా ఆన్సర్ చెప్పండి. అది ప్రతి వీడియోకి మీరు చేయాల్సిన పని ఇదే అనమాట. ఫైనల్గా ఈ వీడియోని ఒక సెంటెన్స్లో సమ్మరైజ్ చేయాలి. ఓవరాల్గా మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే యూట్యూబ్ కోట్స్తో సమస్య లేదు, డివోషనల్ వర్సెస్తో సమస్య లేదు, ఏఐ వాయిస్తో కూడా సమస్య లేదు, ఫేస్లెస్ ఛానల్తో అసలు సమస్య లేదు. అసలు విషయం ఏంటంటే మీ వీడియోలో క్రియేటర్గా మీ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది, వ్యూవర్స్కి ఆడియన్స్కి మీ ఎక్స్ప్లెనేషన్, మీ స్టోరీ టెల్లింగ్, మీ ఎడిటింగ్, మీ టీచింగ్, మీ పర్స్పెక్టివ్ ఇవన్నీ కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయా లేదా, వాళ్ళకి అర్థమవుతుందా లేదా, ఇవన్నీ అర్థమైతే యూట్యూబ్ రివ్యూ టీమ్కి కూడా అర్థమవుతుంది అనమాట. యూట్యూబ్ రివ్యూ టీమ్కి మీరు సెపరేట్గా మళ్ళీ అపీల్ చేసి కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు. మీ వీడియోసే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. దీనివల్ల మీ కంటెంట్ క్వాలిటీ కూడా పెరుగుతుంది, వ్యూవర్ సాటిస్ఫాక్షన్ కూడా పెరుగుతుంది. యూట్యూబ్ కూడా దాన్నే ఎంకరేజ్ చేస్తుంది అనమాట. సేమ్ అదే డైరెక్షన్లో మనం కూడా వెళ్ళాలి. చివరిగా ఇంకొక విషయం, ఈ వీడియోలో నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా యూట్యూబ్ మానిటైజేషన్ ప్రిన్సిపల్స్ని ప్రాక్టికల్గా ఎలా అప్లై చేయొచ్చో అర్థం చేసుకోవడానికి మాత్రమే. ప్రతి ఛానల్ని యూట్యూబ్ మొత్తం కంటెక్స్ట్ రివ్యూ చేస్తాను అనమాట. కాబట్టి ఫైనల్ మానిటైజేషన్ డెసిషన్ ఎప్పుడు కూడా యూట్యూబ్ రివ్యూవర్దే ఉంటుంది. కానీ క్రియేటర్గా మన చేతుల్లో ఉన్న పని ఏంటంటే ప్రతి వీడియోలోని వ్యూవర్కి నిజంగా ఉపయోగపడి ఒరిజినల్ అండ్ మీనింగ్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం అనమాట. ఇదే లాంగ్ టర్మ్ సక్సెస్ కూడా. ఇలా చేస్తేనే లాంగ్ టర్మ్లో మన ఛానల్ కూడా సస్టైన్ అవుతుంది, మన ఛానల్ నిలబడుతుంది అండ్ అది బలమైన ఫౌండేషన్లా ఉంటుంది అనమాట. ఈ వీడియో మీకు ఉపయోగపడి ఉంటే కనుక ఇలాంటి ప్రాక్టికల్ యూట్యూబ్ మానిటైజేషన్ గైడ్ కోసం వికాస్ తెలుగుటెక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అండ్ మరో యూస్ఫుల్ వీడియోలో కలుద్దాం. అందరం కలిసి గ్రో అవుదాం. మీకు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ కూడా క్లియర్గా అర్థమైనైతే అనుకుంటున్నాను. సో ఎటువంటి డౌట్ ఉన్నా సరే మీకు టెక్స్ట్ వీడియోస్కి సంబంధించి కంప్లీట్ క్లారిటీ వచ్చిందా, మీరు టెక్స్ట్ వీడియోస్ చేస్తున్నారా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. దాని గురించి మనం క్లియర్గా డిస్కస్ చేద్దాము. మీ ఛానల్స్ని నేను రివ్యూ కూడా చేస్తాను. టెక్స్ట్ ఛానల్స్ మాత్రమే, టెక్స్ట్ ఛానల్స్ వాళ్ళు కామెంట్ పెట్టండి. నేను చూసి ఈ టెక్స్ట్ ఛానల్స్ పనిచేస్తాయి లేకపోతే పనిచేయవు అని సింపుల్గా నేను చెప్పడానికి అయితే స్కోప్ ఉంటుంది. కామెంట్ చేయండి అండ్ మీ ఛానల్ సంబంధించిన డీటెయిల్స్ మీరు తెలుసుకోండి. ఖచ్చితంగా అందరం కలిసి గ్రో అవుదాం. లైక్ చేయండి, హైప్ చేయండి. హైప్ చేసిన తర్వాత కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి. షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, ఎవరికైతే యూజ్ అవుతుంది అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి. స్టే ట్యూన్ టు వికాస్ తెలుగు టెక్. అందరం కలిసి గ్రో అవుదాం.